జీవితంలో ఎన్నో జరుగుతాయి, మనం ఊహించలేనివి కూడా జరగచ్చు. అలా ఊహించలేని కథే నాది. సార్, ఇందులో క్యాస్ట్ రిలీజన్ ఫిలప్ చేయలేదు. క్యాస్ట్ అంటే ఏమిటి నాన్న? తెలీదు నాన్న. వాళ్ళకి తెలియని విషయాల్ని మనమే నేర్పిస్తున్నాం. నా బిడ్డకి ఇవేవీ తెలియకుండా అందరితో సమానంగా పెరగాలి. నేను అవి ఫిలప్ చేయను. థ్యాంక్స్. అంతే, అయిపోయింది. అవును, ఈయనొకరు ఆదివారం అయితే డోక్రా విగ్రహాలు చేస్తారంటూ టైం వేస్ట్ చేస్తారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా మనకు నచ్చిన పనిని మనం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది. ఆ బొమ్మ ఎందుకు పగిలింది నాన్న? ఇది మన కుటుంబంలో తమకిష్టమైన వాళ్ళకి ఇచ్చేది. మా నాన్న నాకిచ్చారు. దీన్ని ఇప్పుడు నీకిస్తున్నాను. నాకు చెప్పలేనంత హ్యాపీ. మరి నాన్నకి ఫేవరెట్ నయ్యాను కదా. థ్యాంక్ యూ నాన్న. జాగ్రత్తగా దాచుకో. రవి, క్రికెట్ ఆడుకుందాం రారా. ఇదిగో వస్తున్నాను మరి. నేను 90s కుర్రాణ్ణి. అజారుద్దీన్. సో మా స్ట్రీటే మాకు ప్లే గ్రౌండ్. ఏం చేసినా సరే అందరం కలిసే చేస్తాం. వారం రోజులు కష్టపడి డబ్బు దాచి ఐస్ కొనుక్కుంటాం. అద్దె సైకిల్ తొక్కుతాం. సరదాగా ఉండేది. గంటకి 3 రూపాయలు. బుక్ క్రికెట్, లవ్ లెటర్, పోస్ట్ మ్యాన్, సచిన్ టెండూల్కర్, WWF, ట్రంప్ కార్డ్స్. మర్చిపోగలమా? 20 ఇళ్లకి ఒక టీవీ, 10 ఇళ్లకి ఒక టెలిఫోన్. హలో, ఒక నిమిషం. ఉషా, నీకు ఫోన్. అన్ని చిన్న చిన్న విషయాలైనా సంతోషం ఎక్కువగా ఉండేది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మరేం లేదు, నాన్న షేవింగ్ షేట్ పగలగొట్టింది. అందుకే నాన్న కొడతాడని ఏడుస్తుంది. అయ్యో, అంతే నా ఊరుకో తల్లి. నాన్నకు నేను చెప్తానులే. నువ్వు 1 నిమిషం బయటికి రా. పాపం అది ఏడుస్తుంటే నువ్వు చూస్తూ నించున్నావేంటి? ఏడవద్దని చెప్పొచ్చు కదా. తప్పకుండా నాన్న వచ్చి దాన్ని కొడతాడని తెలుసు. మరి ఏడవద్దని ఎందుకు చెప్పడం? చూడు బాబు, ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడం, తన కష్టాన్ని చెప్పుకోవడం, మనం దాన్ని తీరుస్తామని కాదు. కాస్త వాళ్ళ చేయి పట్టుకొని నేనున్నాను, నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తావేమోనని. నువ్వు వాళ్ళకి ఏవైనా సహాయం చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. అది వాళ్ళకి ముఖ్యం కాదు. కానీ వాళ్ళకి ఆ క్షణంలో నువ్వు చెప్తున్నావే నేనున్నానన్న మాట, అదే ముఖ్యం. అర్థమైందా? సరే, వెళ్ళి చెప్పు. నేనున్నాను దివ్య, భయపడకు. నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. 153, 154, 155. నేను చాలా సంతోషంగా ఉన్నాను. పాస్ అయినందుకు కాదు, కొత్త సంవత్సరం అంటే కొత్త అమ్మాయిలు వస్తారు కదా. ఎప్పుడూ మన స్కూల్ అమ్మాయిలంటే బోర్ కదా. కానీ ఈరోజు న్యూ అడ్మిషన్, కొత్త అమ్మాయిలు. సో ఎన్నో కలలతో 11th స్టాండర్డ్ లో ఫస్ట్ డే. రే 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 లైఫ్ బాయ్ సోపా. ఇది అట్టు, ఇదేమో మినపట్టు, ఇది ఇడ్లీ. 3 అవుట్. హాయ్, ఐఎమ్ పురుషోత్తం. ఆకాష్ రాజా, అటెండెన్స్ తీయడం మొదలెట్టారేంట్రా? అంటే మన స్కూల్ లైఫ్ కళాపోషణ లేకుండా ఫినిష్ అయిపోయినట్టేనా? రవి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ M వరకే ఈ సెక్షన్, N నుంచి పక్క సెక్షన్. నా దగ్గర బిస్కెట్ ఉందిరా. నా దగ్గర పెన్సిల్ ఉంది. నా దగ్గర బటన్ నొక్కే పెన్సిల్ బాక్స్ ఉంది. నా దగ్గర సెంట్ రబ్బర్ ఉంది. నీ దగ్గర బిస్కెట్ ఉందా? లేదురా.
రే మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందాన్రా. అలాగే రా. నువ్వు వెళ్ళు బావా, నేను ఏడ్చి గోల పెట్టైనా వచ్చేస్తాను. మావా, ఏదో వచ్చేసి వచ్చేరా. పిలవకుండా వెళ్ళు బావా. మావా, ఎలాగైనా వచ్చేరా. రేయ్, కావాలంటే ఇప్పుడే వచ్చేస్తాను. వదలరా, నా ఫ్రెండ్ ఫీల్ అవుతున్నాడు రా. మావా, ఎలాగైనా వచ్చేరా. ఒరేయ్, పిల్లడి మొహం ఇలా చెప్పు. My name is Nikita. Excuse me, miss. My father's name is Krishnamurthy. ఎస్ కమింగ్. He works in HDFS Bank. My mother's name is Satya, housewife. And I live in Madhapur. మాదాపూరా. ఇదే తన ఇల్లని ఎలా చెప్తున్నావు? మావా, అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని అటెండెన్స్ రిజిస్టర్ లో ఉంటాయి కదా, దాన్ని కొట్టేశా. అడ్రస్ సరే, ఫోన్ నెంబర్ చూడు. 2258 సరే, టెలిఫోన్ డైరెక్టరీలో ఆ ఫోన్ నెంబర్ కోసం రాత్రింపవళ్ళు వెతికి కనిపెట్టేశా. ఆ వీధిలోకి వెళ్తే ఓల్డ్ నెంబర్ న్యూ నెంబర్ కన్ఫ్యూషన్. సో ఆ నెంబర్ కి కాల్ చేశాను. కన్ఫర్మ్ చేసుకున్నా. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతు. నువ్వు తక్కువ కాదు రోయ్. అది వాళ్ళ అమ్మ అనుకుంటా. తాను కనిపించలేదు కదా. ఆవిడ కూడా బానే ఉంది కదరా. అచ్చి. Excuse me. మామ, ఈసారి వాళ్ళ బాబు వచ్చాడరా. స్టార్ట్ చేద్దామా? 3 కళల పేర్లు చెప్పండి. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీకళ. ఇప్పుడు ఏమన్నా దిస్ ఇస్ నైస్ జోక్. మణి, రే, అది నా జోక్ అని చెప్పు. ఎలా చెప్పను మామ, అందరూ నవ్వుతున్నారు కదా. ఇది నా జోకే. కామెడీ బాగుంది. 3 కళల గురించి అడిగితే వదిలేండి టీచర్. Money, it's a nice joke, Money. అది నా జోకు, అది నా జోకు, అది నా జోకు. అని చెప్పేది నమ్మొద్దు. కీప్ సైలెన్స్. సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మిస్ అయ్యో, పబ్లిసిటీ చేసేసేలా ఉంది. ఎందుకు నేను ఎప్పుడు జోక్స్ చెప్పనంటాను. రాతనైతేనే కోత రాదు కదా. మణి, నీ జోక్ ప్రిన్సిపాల్ గారికి చెప్పాను. Hey Mani, it's a nice joke, man. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ ఇట్. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. Okay, keep it up. స్కూల్ ఎలా తయారైంది. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ.